నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ గుప్తా. నేను బసవ తారకం ఇండియా క్యాన్సర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్గా పనిచేస్తున్నాను. సో ద రీజన్ వై ఐఎమ్ హియర్ టుడే ఇస్ టు టాక్ అబౌట్ సార్కోమాస్. జూలై ఈస్ కన్సిడర్డ్ యాజ్ సార్కోమా అవేర్నెస్ మంత్. సార్కోమా అనేది కండరాల్లో మళ్ళీ బోన్స్లో వచ్చే క్యాన్సర్ అనమాట. సో ఆ క్యాన్సర్కి సార్కోమా లక్షణాలు ఉంటే దాన్ని సార్కోమా అంటారు. ప్రతి ఏటా చాలా మందికి సార్కోమా వస్తాయి. And the problem is sarcomas are diagnosed very late. So అలా లేట్గా డయాగ్నోస్ అయ్యేసరికి అది చాలా సార్లు వేరే శరీరంలో వేరే చోట్ల లైక్ లంగ్స్ కానీ వేరే బోన్స్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జూలైలో ఏం చేస్తూ ఉంటామంటే వీ ట్రై టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్. సో వాట్ ఈస్ సార్కోమా? Sarcomas are malignancies which start from the bones or the muscles. సో కండరాల నుంచి కానీ బోన్స్ నుంచి కానీ క్యాన్సర్ లాగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. బోన్స్లో వచ్చేవి యూజువల్లీ 20 ఏళ్ళ కంటే ఎక్కువ చిన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. సో 10 ఏళ్ళ కంటే 10 years కంటే తక్కువ వాళ్ళకి కూడా చాలా మందికి సార్కోమాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి బోన్స్కి వచ్చేసి మళ్ళీ తర్వాత కండరాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 40 years అండ్ అబౌవ్, 35 years అండ్ అబౌవ్ వాళ్ళకి కండరాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి కండరాల్లో మళ్ళీ బోన్స్లో వచ్చే క్యాన్సర్స్. సో సార్కోమాకి లక్షణాలు ఏంటి? మనకి ఎప్పుడైతే డౌట్ రావాలి ఏదైనా క్యాన్సర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది మనలో అని. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా దెబ్బ తాకిన తర్వాత మనకి వాపు నొప్పి అనేది వస్తుంది. దెబ్బ తాకకుండానే మనకి వాపు కానీ నొప్పి కానీ స్టార్ట్ అయిందనుకోండి, కాళ్ళల్లో కానీ చేతిలో కానీ, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ హ్యావింగ్ ఎ డౌట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. అలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే, వాపు వచ్చింది అనుకోండి, వాపు వచ్చినా తగ్గట్లేదు అనుకోండి చాలా రోజుల వరకు, అప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కలవాలి. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నారు అనుకోండి, అప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు అన్నీ తీసి దాని తర్వాత దాన్ని బయాప్సీ చేసి బయాప్సీలో ఏమి వస్తుందో దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో సార్కోమాస్కి ట్రీట్మెంట్ అనేది ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే అది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ వచ్చేసి మనం కీమోథెరపీ ఇవ్వాలి, తర్వాత సర్జరీ చేయాలి, కొన్నిసార్లు అప్పుడప్పుడు రేడియోథెరపీ కూడా ఇస్తాం అనమాట. సో యాక్చువల్గా ఏంటి ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేయడానికి బయాప్సీ తర్వాతనే ఫైనల్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అయింది. సార్కోమాస్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ టీమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే టీంలో ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ ఉంటారు, మళ్ళీ పెథాలజిస్ట్ ఉంటారు, రేడియాలజిస్ట్ ఉంటారు, మళ్ళీ దాంతో మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మళ్ళీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మళ్ళీ సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఫైనల్గా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతారు. బసవ తారకం ఇండియా క్యాన్సర్ హాస్పిటల్ వీళ్ళందరూ ఒకటే రూఫ్ కింద ఉంటారు. అంత టీమ్ ఆఫ్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్. ఆ మీటింగ్స్లో అన్ని డిస్కస్ చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. So that is how sarcomas are to be treated, and that is how sarcomas are treated in our hospital at Basa Tarakam India Cancer Hospital.